Hello friends, welcome to Technos episode 1086. ఈరోజు డేటెడ్ 12th September 2022. ఫ్రెండ్స్ ఇక ఈరోజు డీల్ ఆఫ్ ది డే మీకు ఒకటి కాదు రెండు కాదు భారీ లూట్ డీల్స్ అనేవి ఆల్రెడీ వస్తూనే ఉన్నాయి, చాలా వస్తున్నాయి. ఛానల్ యాక్టివ్గా ఉండండి సరిపోతుంది. ఈ 4 రోజులు మీకు సింగిల్ డీల్ చెప్పడం అనేది చాలా కష్టమే. నెంబర్ ఆఫ్ లూట్ డీల్స్ అనేది వస్తూ ఉన్నాయి. ఛానల్ లింకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ కామెంట్లాగా పింక్ చేస్తాను, అక్కడికి వెళ్ళి మీరు నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ లూట్ చేయండి. ఇప్పుడు ఈ 1 monthలో మీకు నెక్స్ట్ వచ్చే డేస్ మొత్తం కూడా చాలా లూట్ డీల్స్ వస్తూ ఉంటాయి. కొంచెం యాక్టివ్గా ఉండండి. ఇక ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ అనేది చూసేద్దాం. ఫస్ట్ వచ్చి మనకి iQOO నుంచి iQOO ఫైనల్గా ఈరోజు మన ఇండియాలో iQOO Z6 Lite 5Gని అఫీషియల్గా లాంచ్ చేసేసింది. యాక్చువల్గా వీళ్ళు పెట్టడం మాత్రం 13,999 రూపాయలు పెట్టారు, కానీ విత్ కార్డ్ ఆఫర్స్తో డిస్కౌంట్స్తో మీకు ఫైనల్గా 11,499 రూపాయలకి వస్తుంది. నేను మీకు మొన్న అన్బాక్సింగ్ రోజు కూడా చెప్పాను, ఇది 12,000 రూపీస్ బడ్జెట్లో వచ్చే ఫోన్ అని చెప్పి. సో చెప్పాను కదా, అలాగే వచ్చింది. ఎక్సలెంట్ లుడ్ డీల్ అనమాట. నన్ను అడిగితే ఈ పర్టికులర్ బడ్జెట్లో ఇది కిల్లర్ అనమాట. మీకు డైరెక్ట్ కొత్త ఫోన్ కొనుక్కోవాలి విత్ Android 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ అనుకుంటే ఇది నేను సజెస్ట్ చేస్తాను. చాలా బాగుంటుంది ఫోను. కెమెరా బాగుంటుంది, పెర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మంచి డిస్ప్లే ఇచ్చారు. ఓవరాల్గా మాత్రం ఈ పర్టికులర్ బడ్జెట్లో ఇది సూపర్. ఇది మీకు 14వ తారీఖు నుంచి ఏమో సేల్లోకి రానుంది, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ మనకి OnePlus నుంచి OnePlus ఆల్రెడీ OnePlus 11 Pro మీద కూడా వర్క్ చేస్తుంది. దీనికి సంబంధించి కొన్ని రెండర్స్ అనేవి బయటకు వచ్చినాయి. ఇలా ఉండొచ్చు అనే కాన్సెప్ట్, లేదంటే రెండర్ ఫొటోస్ అనమాట. ఇవే అఫీషియల్ ఫొటోస్ అయితే కాకపోవచ్చు, ఇలా ఉండే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో సేమ్ ఇంతకుముందు OnePlus 10 Pro లాంటి డిజైన్తోనే ఉంటుంది. అలర్ట్ స్లైడర్ ఉంటుంది. ఓన్లీ వీళ్ళు ప్రీమియం మొబైల్స్లోనే అలర్ట్ స్లైడర్ని యూజ్ చేస్తామని చెప్పారు కదా, సో అలాగే ఉంటుంది. కలర్ వేస్తో ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. ఇది వెరీ సూన్, అంటే మన ఇయర్ ఎండింగ్ కల్లా మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి వివో నుంచి ఫైనల్గా వివో V25 లాంచ్ అయిపోతుంది ఈ మంత్ 15వ తారీఖున. ఇది 25 నుంచి 30,000 రూపాయల బడ్జెట్లో ఉండే స్మార్ట్ ఫోన్ అవుతుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ అనేది ఈరోజు వచ్చింది. అలాగే ఒప్పో వాళ్ళు కూడా ఒప్పో F21s Proని ఒక మొబైల్ లాంచ్ చేయబోతున్నారు. ఇది కూడా 15వ తారీఖు వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. సో ఇది కూడా మీకు 20 నుంచి 30,000 రూపాయల బడ్జెట్లో ఉండే ఫోన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు ఒక చిన్న అన్బాక్సింగ్ వీడియో. ఇది యాక్చువల్గా దాదాపు ఒక 4 days బ్యాక్ 5 days బ్యాక్ రావాల్సిన వీడియో. రియల్మీ వాళ్ళకి సంబంధించిన Realme C33 మొబైల్ మనకు కొంచెం కొరియర్ లేట్ అయిపోయింది, సో కొంచెం లేట్గా వచ్చింది. అది కాకుండా ఇవాళ దీనికి సంబంధించిన ఫస్ట్ సేల్ కూడా. సో ఈ వీడియోలో మనం దీనికి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ చూద్దాం. 6.5 inches HD+ రిజల్యూషన్తో IPS డిస్ప్లేతో వస్తుంది ఇది. అండ్ మీకు యూనిసాక్ T612 ప్రాసెసర్ దీంట్లో యూజ్ చేస్తారు. బ్యాక్ సైడ్ 15+ ఒక కెమెరా ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ ఏమో మీకు 5 MP కెమెరా ఉంటుంది. బ్యాక్ సైడ్ 50 MP కెమెరాతో తీసిన ఫొటోస్ మాత్రం చాలా బాగానే ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ కెమెరా మాత్రం జస్ట్ అబోవ్ యావరేజ్గా ఉంది. Android 12 Go ఎడిషన్ మీద రన్ అవుతుంది. అండ్ మీకు 5000 mAh బ్యాటరీ, 10 watts ఛార్జర్ మనకి బాక్స్లో సప్లై చేస్తారు. సో ఓవరాల్గా 8,000 రూపాయల బడ్జెట్లో మాత్రం దీనికంటే ఇంకొంచెం బెటర్ ఫోన్స్ చాలా ఉన్నాయి. దాని మీద వాటి లుక్ అయితే వేయండి. సో ఇది ఈ Realme C33కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. నెక్స్ట్ మనకి ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ మాత్రం ఒక భారీ స్టెప్ వేయబోతుంది. ఇది ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సిన మూవ్ కూడా. వీళ్ళు ఒక QLED టీవీని లాంచ్ చేయబోతున్నారు. ఇది ఖచ్చితంగా ఒక బంపర్ న్యూస్ అని చెప్పాలి, బ్రేకింగ్ న్యూస్ అని చెప్పాలి. QLED టీవీ లాంచ్ చేయడం అంటే కొంచెం పెద్ద బ్రాండ్ల వల్లే అవుతుంది. సో వీళ్ళు కూడా ఒక QLED టీవీని లాంచ్ చేయబోతున్నారు. ఈ మంత్ 15వ తారీఖున ఇన్ఫినిక్స్ 55 inches QLED టీవీ అనేది తీసుకురాబోతున్నారు. అలాగే ఒక 50 inches 4K రెగ్యులర్ టీవీని కూడా తీసుకురాబోతున్నారు. సో ఇవి ఎలా ఉంటాయనేది చూడాలి. కానీ వీళ్ళు మాత్రం రీసెంట్ టైమ్స్లో మాత్రం చాలా బాగా ఇంప్రూవ్మెంట్స్ చేస్తున్నారు. ఫోన్స్లో మాత్రం బడ్జెట్ ఫోన్స్ సూపర్గా తీసుకొస్తున్నారు. అండ్ UI కూడా చాలా వరకు చేంజెస్ చేశారు. అండ్ ఇప్పుడు QLED టీవీని తీసుకురాబోతున్నారు. ఇదే అసలు ఆశ్చర్యానికి గురి చేసే న్యూస్ అనమాట. సో వీళ్ళు 15వ తారీఖున ఇవి తీసుకురాబోతున్నారు. సో ఇవి ఇవాళ టెక్ న్యూస్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.